హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అమ్మమ్మ చెప్పిన కథలో ఇవాళ అమ్మమ్మ పిల్లలందరికీ సాయంత్రం పూట చందమామ వచ్చిన తర్వాత మనవళ్ళు మనవరాలకి ఏం కథ చెప్పిందో తెలుసుకుందాం. అయితే మరి కథ చెప్పే ముందర పద్యం చెప్తుంది కదా, అదేంటో చూద్దాం. అమ్మమ్మ పద్యం ఇలా చెప్తుంది, వేమన పద్యం అన్నమాట, వేమన శతకం. అనుగాని చోట అధికులమనరాదు, కొంచెముండుటెల్ల కొదువ కాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ. అంటే అమ్మమ్మ చెప్పుకొస్తుంది అనమాట భావము, అట్లాగే కథ ఏంటో. సో ఏం చెప్తుందంటే, పిల్లలు మరి మన దగ్గర కొంచెమే ధనం ఉన్నా, కొంచెమే కీర్తి ప్రతిష్టలున్నా అవి తక్కువ కాదు, మనకి ఈక్వల్. ఎందుకంటే కొండ అద్దం ముందర చూస్తే చిన్నగానే కనిపిస్తుంది, అట్లా మనకి కొంచెం ఉన్నా కూడా అది ఎక్కువే అని చెప్తుందన్నమాట. అయితే ఒక కథ చెప్పుకొస్తుంది. ఏంటి, ఒక ఊర్లో ఒక రైతు, ఒక ధనవంతుడు ఉంటాడు. అయితే రైతు మరి తన దగ్గర ఉన్న సామాగ్రితో వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు. ధనవంతుడేమో ఊరంతా పరిపాలిస్తూ ఉంటాడనమాట. అయితే రైతు అంటాడు తన భార్యతో, మనకి ఉట్టి పొలం దున్నుకోవటమే సరిపోతుంది, మనం ఎప్పటికీ ధనవంతులం అవుతామో ఏంటో తెలీదు మన యజమానిలాగా అని అంటాడు రైతు. అయితే అప్పుడు భార్య ఏమంటుందంటే, గుర్తు చేస్తుందన్నమాట, మనకి కొంచెం ఉన్నందుకు మనకి తక్కువ ఏమీ లేదు, మనకి ఎంతలో ఉన్నామో మనకి అదే మనకి 1000 రెట్లు అని చెప్తుంది. అయితే మరుసటి రోజు ఏమవుతుంది అంటే, మరి ధనవంతుడు పాము కాటుకి గురయ్యి చనిపోతాడు, వేరే అడవి ద్వారా వెళ్తూ. అయితే అప్పుడు రైతు భార్య అంటుంది రైతుతో, చూసావా, మనకి ఏమీ లేదనుకున్నాం, మన దగ్గర ఉన్న ప్రాణమే మనకి 1000 రెట్లు ధనము అని అంటుందన్నమాట. సో అట్లా అమ్మమ్మ ఈ కథ చెప్పడం ఎండ్ చేస్తుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో కథతో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.